చాలా టేస్టీగా ఉండే ఆలూ భుజియా అండి. ఇవి ఇంట్లోనే మనమే తయారు చేసుకోవచ్చు. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్‌ని ఉపయోగించి చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో చూడండి. బయట ప్యాకెట్స్ మనకి స్టాక్ అలా ఉంటాయి. ఇలా అనుకోని మనం ఇంట్లోనే చేసి పెట్టొచ్చు. పిల్లలకి హెల్తీగా ఉంటుంది స్నాక్స్. ఇప్పుడు ఎట్లానో సమ్మర్ కాబట్టి మనం చేసిస్తే బాగుంటుంది. పిల్లలకి టేస్టీగా తింటారు కూడా. ఇట్లాగా నేను ఫస్ట్ ఒక 5 ఆలూని తీసుకొని ఇలా ముందే బాయిల్ చేసి పెట్టేసేసుకున్నానండి. బాయిల్ చేసి అదంతా తీసేసి పైది అంతా క్లీన్ చేసేసుకున్నాక ఇట్లాగా స్మాషర్ తీసుకొని బాగా స్మాష్ చేసుకోవాలండి. ఏమి చిన్న చిన్న పలుకులు కూడా అడ్డం లేకుండా చేసుకోవాలి. ఎందుకంటే ఇవి మళ్ళీ మనము ఈ పిండి మొత్తాన్ని మనం గిద్దల్లో వేసి ఒత్తేటప్పుడు అది మళ్ళీ మనకి అడ్డం పడకుండా ఉండడం కోసం అందుకని మళ్ళీ మనము ఇలాగ బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఎంత వీలైతే అంతవరకు స్మాష్ చేసుకోండి. మనకి వీటిలో మనకి సపరేట్గా వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. దీంట్లో ఉండే ఆ వాటర్ కన్సిస్టెన్సీతోనే మనమే మొత్తం కలుపుకోవచ్చు. ఇందులో కొంచెం ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ కారము, 2 స్పూన్ సాల్ట్ ఏంటంటే మన టేస్ట్కి తగినట్టు మనం వేసుకొని కలుపుకుంటాం అనమాట. నేను ముందు 1 కప్ తీసేసుకొని కలుపుకుంటున్నాను. మనకి సరిపోలేదు కొంచెం అనుకుంటే ఏం చేయొచ్చు అంటే ఇంకొంచెం మళ్ళీ పిండి యాడ్ చేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ పిండి యాడ్ చేసుకున్నామంటే అది మళ్ళీ గట్టిగా అయిపోతే వాటర్ కలిపితే మనకు ఆ టేస్ట్ పోతుంది అనమాట. అందుకని వాటర్ వేయకుండానే ముందు మనం కొంచెం పిండి వేసుకొని కలుపుకోవాలి. ఎక్కడైనా మీకు కలిపేటప్పుడు పిండిని ఎక్కడైనా అడ్డం పడ్డాయంటే వాటిని తీసి మళ్ళీ మెత్తగా చేత్తో అనేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు కొంచెం లూజ్గా ఉంది, ఇంకొంచెం పిండి యాడ్ చేసుకున్నామంటే గట్టిగా అయిపోతుంది. ఫస్టే ఒకటేసారి ఎక్కువ పిండి వేసేసామంటే మళ్ళీ మనకి ఆలు ఉన్న ఆ టేస్ట్ అనేది పోతుంది. మళ్ళీ దానికోసమని మనం వాటర్ యాడ్ చేయాలి. ఆ టేస్ట్ అనేది ఉండదన్నమాట. ఇలాగ మొత్తం అంతా కలిపేసేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఫస్ట్ పిండి ఇలా కన్సిస్టెన్సీ చూసుకోండి. ఏమైనా అడ్డం ఉన్నాయా అవన్నీ చూసుకొని ఇదంతా కన్సిస్ట్ ఎలా ఉండాలంటే మామూలు మన చక్రాలకి ఎలా ఉంటుందో అలాగే ఉండాలన్నమాట. ఇదంతా అయిన తర్వాత దీనికి మనము ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట. మనము ఒక 2 స్పూన్స్ కానీ ఆయిల్ యాడ్ చేసుకున్నాము అంటే బాగా సరిపోతుంది. చాలా బాగా వస్తుందండి. ఇదంతా 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసినాక చేత్తో కొంచెం అలాగా కలిపేసేస్తే మనకి మనం ఒక 10 మినిట్స్ అట్లా పెట్టేసేసామంటే నానిపోతుంది. దానికి మళ్ళీ ఏంటంటే మనము ఇలా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ పెట్టేసేసి మూత పెట్టేసేయండి. అంటే అదంతా ఆయిల్ అంతా పట్టేస్తుంది, చాలా బాగా వస్తుంది. తర్వాత ఇప్పుడు మనం అదే గిద్దలు ఉంటాయి కదా, దానికి సైడ్స్ మనం కొంచెం ఆయిల్ తీసుకొని అప్లై చేయాలన్నమాట. అప్లై చేసేస్తే మనం పిండి వేసిన తర్వాత ఆ పక్కన గిద్దలకి అతుక్కోకుండా మనకి నీట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు నేను వీడియోలు చూపిస్తాను. నేను ఇలా సన్నవి తీసుకున్నాను, ఎందుకంటే మనం ఆలు భుజియా కాబట్టి చేసేట్టే అట్లా సన్నగా ఉండాలి కాబట్టి అలా తీసేసుకొని నేను చేసాను అనమాట. ఆ పిండి అంతా అలా పెట్టేసేసుకొని ఇలాంటి వెడల్పాటి ప్యాన్లో వేసుకుంటే ఏంటంటే మనకి సన్నగా ఉండే బాండీలో వేసేసుకుంటే అంతా ఒక చోటకు వచ్చేసి ఉండలాగా వచ్చేస్తుంది అనమాట. ఇలాగా ఫ్రీగా ఉండే ప్యాన్లో వేసుకుంటే మనకి పల్చగా వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. ఇలాగ అంతా అయిన తర్వాత ఒక్కసారి అలా కలబెట్టేసేసుకొని మళ్ళీ మనం తిప్పి పక్కకి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పక్కకు పెట్టేసేసుకుంటే మళ్ళీ మనకు ఇంకో పక్క కాలిన తర్వాత తీసేస్తాము. నేను ఇలాగ ఎక్కువ వేయలేదండి, 2-3 వాయిల వరకే వేసాను మీకు చూపించడం కోసమని. మరీ ఎక్కువ కాల్చేసేసారంటే మరీ బాగా రెడ్గా వచ్చేస్తుంది. కొంచెం లైట్ మీడియంలో కాల్చుకున్నారంటే కలర్ చూడండి, కొంచెం ఆ కలర్ చేంజ్ అయినప్పుడు తీసి పెట్టేసేసుకోండి, సరిపోతుంది. ఇట్లా వెడల్పుగా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఎక్కడా నలిగిపోకుండా చక్కగా వచ్చేస్తుంది అనమాట మనకి ఇది. ఇంట్లోనే ఇప్పుడు ఈ సమ్మర్లో పిల్లలకి హెల్తీగా స్నాక్స్ అవన్నీ మనమే తయారు చేసుకొని పెట్టచ్చు, చాలా బాగుంటుందండి. చూడండి ఇలాగ మనం చేయడం వల్ల కరెక్ట్గా కలర్ మనం వచ్చేది చూసుకొని చేంజ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇది చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చిందండి. ఇంకా మనకు కావాలి అనుకుంటే ఇందులో లెమన్ సాల్ట్ అనేది ఉంటుంది. ఆ లెమన్ సాల్ట్ వేసేసుకొని కూడా మనము చేసి పెట్టచ్చు. ఏంటంటే మనం హెల్తీ పిల్లలకి కదా అని నేను లెమన్ సాల్ట్ వేయలేదు, మామూలు సాల్టే చేసాను అనమాట. చూడండి ఎంత క్రిస్పీగా, చాలా క్రిస్పీగా వచ్చిందో చూడండి. ఈ సమ్మర్లో పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా బాగా తింటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హెల్తీ స్నాక్స్ అలాంటివన్నీ ఉంటాయండి నా ఛానల్లో, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.